వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మటన్ కర్రీని ఎంతో ఈజీగా కుక్కర్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి. ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న కుక్కర్లో వేడి చేసుకుని, అప్పుడు వేడెక్కిన తర్వాత మనం శుభ్రం పెట్టుకున్న మటన్ని వేసి వేపుకోవాలండి. అంటే దీంట్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలండి శుభ్రంగా. అప్పుడైతే దీంట్లో స్మెల్ అనేది ఉండదండి. దీంట్లో మనం ఇప్పుడు 1 స్పూను ఉప్పు, 1/2 టీ స్పూను పసుపు కూడా వేసుకొని బాగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేడి చేసుకోవాలండి. ఇది ఈ విధంగా వాటర్ అంతా చాలా వాటర్ వచ్చేసిందండి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా వేపుకోవాలండి. సో ఇప్పుడు వాటర్ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ మాత్రమే ఉంది. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలకు సరిపడగా పసుపు, ఉప్పు కూడా వేసుకుందామండి. ఇవి బాగా మెత్తగా ఉడికేంత వరకు సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఉల్లిపాయలు మాడిపోతాయి, అప్పుడు టేస్ట్ మారిపోతుందండి. అలా కాకూడదు, అందుకని మనం సిమ్లో పెట్టుకొని మెత్తగా ఉడికేంత వరకు ఉల్లిపాయని ఉడికించుకోవాలండి. ఇప్పుడు దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. ఇది ఫ్రెష్గా తయారు చేసింది. దీంట్లోనే నేను జీలకర్ర కూడా వేసి మిక్సీ చేశానండి. ఇప్పుడు మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఉల్లిపాయ కూడా ఉడికిపోయింది కాబట్టి దీంట్లోనే మనకి రుచికి సరిపడగా కారం కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచి, ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీలో గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత వాటర్ వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మనం ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోవాలండి. శుభ్రంగా ఉప్పు సరిపోయిన తర్వాత 5 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. సో ఇప్పుడు 5 విజిల్స్ అయిపోయినాయండి. నేనైతే మూత తీసి చూస్తున్నానండి. మాకైతే గ్రేవీ ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ అలా ముక్కకు అంటుకుని ఉంటే చాలు, అదే కలుపుకొని తింటాం. మాకు అట్లా ఉంటే టేస్టీగా ఉంటుంది. సో ఎక్కువ గ్రేవీ ఉంటే గ్రేవీ మాత్రం టేస్ట్గా ఉంటుంది, కానీ ముక్కలు టేస్ట్గా ఉండవండి. అందుకోసం నేను ఎప్పుడు వండినా నేను ఈ విధంగా గ్రేవీ అనేది ఎక్కువ ఉండకుండా వండుతానండి. ఇప్పుడు దాంట్లో మనం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. శుభ్రంగా ఉన్న కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి కలుపుకుంటాను. సో గరం మసాలా అండి, ఇది 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. ధనియాల పొడి అయితే 1 స్పూన్ వేసుకోవచ్చు. సో శుభ్రంగా ఉడికిపోయిందండి, దగ్గరగా చిక్కబడిపోయింది. సో ఇప్పుడు నేను బౌల్లోకి సర్వ్ చేసుకుంటానండి. ఈ విధంగా వండడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఎవరు వదలకుండా తింటారండి, మొత్తం అంత బాగుంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ చాలా నచ్చుతుందండి. సో వేడివేడిగా మటన్ కర్రీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.